హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఫేస్బుక్లో కొత్తగా సేల్ చేసే వాళ్ళకి అంటే రీసేలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి పాతగా సేల్ చేసే వాళ్ళు యాడ్స్ పెట్టే వాళ్ళకి కూడా మార్కెట్ ప్లేస్లో వాళ్ళకి చాలా విషయాలు తెలియవు. నాకు తెలిసినవి నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అందులో స్టార్టింగ్లో మార్కెట్ ప్లేస్ ఐకాన్ అనేది ఇక్కడ ఉంది కదా, నాకు ఇక్కడ ఉంది. మీకు చాలామందికి ఉండదు, కొత్తగా చేసే వాళ్ళకు. కొంతమందికి వచ్చి ఉంటుంది, వాళ్ళకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. స్టార్టింగ్లో చేసేవాళ్ళు ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ ఉందా 3 లైన్స్, అక్కడ టచ్ చేయండి. తర్వాత ఇక్కడ మార్కెట్ ప్లేస్ ఉందా పైన, అది పైన ఉండొచ్చు, కొంతమందికి ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. అది మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది, అక్కడ టచ్ చేయండి. అందులో యాడ్స్ పెట్టే ముందు ఫస్ట్ అప్లోడ్ చేసే ముందు ఫస్ట్ కామర్స్ ఐడి అనేది క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే దాని ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. అంటే సేలర్ రేటింగ్ కానీ, మన వాట్సాప్ యాడ్ చేయడం కానీ, అవి చిన్న చిన్న సెట్టింగ్స్ ఉంటాయి, లాంగ్వేజ్ సెట్టింగ్ కానీ, అవన్నీ సెట్ చేసుకుంటే అదే కామర్స్ ఐడి అనేది ఏర్పడుతుంది. ఐకాన్ టచ్ చేయండి. ఆ తర్వాత ఫస్ట్లో కామర్స్ ప్రొఫైల్ అని ఉందా, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేయగానే సెట్టింగ్స్ వచ్చేసాయి. ఇక్కడ నాది ఇది ఓల్డ్ ఐడి. ఈ కస్టమర్స్ ఫాలోవర్స్ కానీ అవన్నీ అప్డేట్ అవుతాయి అన్నమాట. మనం ఈ ఐడి అనేది సెట్ చేసుకుంటే వాట్సాప్ నెంబరు, ఆ తర్వాత మనం పోస్ట్ చేసిన యాడ్స్ అన్నీ ఇక్కడ కనబడుతుంటాయి, మనకి చెక్ చేసుకోవచ్చు కూడా. ఇది తెలియదు చాలామందికి, వాళ్ళు ఒకసారి వాళ్ళ రేటింగ్స్ కానీ ఆ డీటెయిల్స్ కానీ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కస్టమర్కి మనం సేల్ చేసి ఉంటాం కదా, వాళ్ళకు సెలర్ రిక్వెస్ట్ రేటింగ్ రిక్వెస్ట్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఇలా టచ్ చేసేస్తే ఇప్పుడు మన దగ్గర ఎవరైతే చార్జ్ చేసి ఉంటారో వాళ్ళకి అది నేను చెప్తాను. ఆ రేటింగ్ గురించి నేను మళ్ళీ చెప్తాను. ఇలా కూడా సెండ్ చేసుకోవచ్చు సెల్లర్ రేటింగ్స్ రిక్వెస్ట్. ఆ రేటింగ్ గురించి నేను మెసెంజర్లో వివరిస్తాను. ఆ తర్వాత ఫస్ట్గా యాడ్స్ పోస్ట్ చేసే వాళ్ళకి, ఆ తర్వాత ఐడి క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సేల్ అని ఉందా, అక్కడ టచ్ చేయండి. ఐటమ్స్లోకి వెళ్ళండి, ఎందుకంటే డిఫరెంట్ కేటగిరీస్ అనేవి దీంట్లో సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఐటమ్స్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఫొటోస్ ఉందా, అక్కడ టచ్ చేయండి. అక్కడ టచ్ చేయగానే డైరెక్ట్గా గ్యాలరీ ఉంటుంది కదా మనకి ఫొటోస్వి, అందులోకి వెళ్ళిపోతాము. అక్కడ మనకు ఏవైతే పోస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి, యాడ్ పెట్టేవి. అది మీ పోస్టు మీరు ఏదైతే ఐటమ్స్ పోస్ట్ చేయాలనుకుంటున్నామో, ఇక్కడ యాడ్స్ పెట్టాలనుకుంటున్నామో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మ్యాక్సిమం 10 ఫొటోస్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. నేను 6 ఫొటోస్ సెలెక్ట్ చేశాను. మనం ఏమైతే యాడ్ పెడుతున్నామో దాని గురించి, ఆ ప్రోడక్ట్ గురించి ఖచ్చితంగా డీటెయిల్గా రాయండి. ఎందుకంటే కస్టమర్స్ చాలామంది చూస్తూ ఉంటారు కదా, ఆ మోడల్ నెంబర్ కానీ ఆ ప్రోడక్ట్ డీటెయిల్ కానీ లేకుంటే అదేదో పోస్ట్ చేశారు కదా అని స్క్రోల్ చేస్తుంటే వెళ్ళిపోతారు. మనం దాని డీటెయిల్ కూడా వాళ్ళకి కనబడేటట్లు ఉంటే మంచిగా ఉంటుంది. కొంచెం ఈ డీటెయిల్గానే పెట్టుకోండి. నేమ్ కొంచెం ఎంత పెద్దగా ఉంటే అంత బెటర్ అనమాట. ఇక్కడ అమౌంట్ కూడా మనం ఎగ్జాంపుల్ నేను 800 750 సేల్ చేయాలనుకుంటున్నాను అనుకోండి ఈ ప్రోడక్ట్ని. నేను 1800 పెడతాను. ఇది ఎందుకో నేను మళ్ళీ చెప్తాను మీకు. ఇక్కడ కేటగిరీ వచ్చేసి సెల్ ఫోన్ కేటగిరీస్లో మనం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి, యాడ్ పెడుతున్నాం కాబట్టి సెల్ ఫోన్ యాక్సెసరీస్లో నేను సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత యూజ్డ్ లేకుంటే న్యూ అది ఉంటాయి కదా, ఇది నాది న్యూ ఉంది ఐటము. ఆ తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే ఐటమ్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, దాని గురించి ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా అది నేను ఆల్రెడీ ఇది టైప్ చేసి పెట్టుకున్నాను. నాకు సేలర్ గ్రూప్స్ కానీ అవి ఉన్నాయి,
కాబట్టి అది నేను ఈజీగా ఇక్కడ కాపీ చేసేసుకొని పేస్ట్ చేసేసాను. మీకు కూడా చాలా దొరుకుతాయి. ఆ తర్వాత ఇక్కడ లొకేషన్ అనేది మనం మాన్యువల్‌గా ఇట్లా సెట్ చేసుకోవచ్చు. అంటే ఒక యాడ్ ఒక చోటే పోస్ట్ చేయాలని ఏం రూల్ లేదు. ఆన్‌లైన్ సెల్లర్స్ కాబట్టి మనము ఎక్కడికైనా మనము డెలివరీ చేస్తాం కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్‌లో మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఒకవేళ మనము పిన్ కోడ్ టైప్ చేసి కూడా లొకేషన్‌ని మనం కరెక్ట్‌గా అక్కడ మనం ఎక్కడ పోస్ట్ చేయాలనుకుంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగా. ఆ తర్వాత ఇక్కడ హైడ్ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఉందా? ఇక్కడ ఏమంటే ఇది మనము ఆన్ చేసేసుకున్నాం అనుకోండి, మనము మన ఫేస్‌బుక్‌లో ఉండే ఫ్రెండ్స్‌కి మనం పెట్టే యాడ్స్ కానీ వాళ్ళకి ఏవి అప్డేట్ అవ్వవు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇది ఆఫ్‌లోనే ఉంచుకుంటాను ఎందుకంటే నాకు కస్టమర్స్ కావాలి. ఆ తర్వాత ఇక్కడ అలో కామెంట్స్ అనేది ఆన్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది మన వాట్సాప్‌కి కానీ అది మన మెసెంజర్‌లో కానీ మెసేజ్ చేయకుండా డైరెక్ట్‌గా ఇక్కడ ఈ పోస్ట్ కింద కామెంట్ కూడా, యాడ్ కింద కామెంట్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇది కంపల్సరీ ఆన్ చేసుకోండి. ఇది ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్‌లో మనం షిప్పింగ్ చేస్తాం కాబట్టి, ఆన్‌లైన్ సెల్లర్స్ కాబట్టి ఇది ఆన్‌లో పెట్టుకుంటే ఏమవుతుందంటే బయ్యర్స్‌కి అప్డేట్ అవుతుందన్నమాట. మనం ఎక్కడికైనా షిప్ చేస్తామనేది ఆఫర్ ఫర్ షిప్పింగ్ అనేసి వాళ్ళకి అప్డేట్ అవుతుంది అక్కడ ప్రొడక్ట్ ఓపెన్ చేయగానే బయ్యర్స్‌కి. ఆ తర్వాత ఇవన్నీ మీరు సెట్ చేయాల్సిన అవసరం లేదు. కంఫర్టబుల్ ఇవి బ్రాండ్ ఇవన్నీ సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కావాలి అంటే సెట్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఓకేనా ఫ్రెండ్, ఇది 1800 ఎందుకు పెట్టానంటే నేను మీకు ఒక 10 నిమిషాల తర్వాత నేను రీఎడిట్ చేసి మీకు చూపిస్తాను, లేదా నేను నావి వేరే ఓల్డ్ పోస్ట్లోకి వెళ్ళి చూపిస్తాను డీటెయిల్గా దాని గురించి. ఆ తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో పైన నెక్స్ట్ ఉందా, ఆ నెక్స్ట్ టైప్ చేయండి. ఆ టచ్ చేయగానే ఇక్కడ అదే పబ్లిష్ చేసే విషయానికి వెళ్ళిపోతాము. ఆ తర్వాత ఇక్కడ లిస్ట్ ఇన్ యువర్ గ్రూప్స్ ఉంది కదా, ఇది నేను ఆల్రెడీ సేల్స్ గ్రూప్స్లో నేను జాయిన్ అయిన ఉన్నాను. ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసుకొని అట్ ఎ టైం కరెక్ట్గా నేను మార్కెట్ ప్లేస్ ప్లస్ ఇక్కడ ఈ సేల్స్ గ్రూప్స్లో కూడా పోస్ట్ చేసుకోగలుగుతాను, కానీ నాకు ఇది అనవసరం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ గ్రూప్ నాది, తెలంగాణ సేల్స్ గ్రూప్ ఉందా, ఇది నాది. ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే సెర్చ్ చేసి జాయిన్ అవ్వండి. ఆ తర్వాత కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటే అంటే ఇలాంటి సేల్స్ గ్రూప్స్లో కూడా అట్ ఏ టైం జాయిన్ అవుతూ ప్లస్ ఇవి మనం పెట్టే పోస్ట్ కూడా అక్కడ పోస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇలాగా చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఆ తర్వాత కింద రైట్ సైడ్లో కింద పబ్లిష్ ఉందా, దాన్ని టచ్ చేయండి. ఇది టైం పడుతుంది, ఒక 1 or 2 minutes. ఎందుకంటే మనం పెట్టిన ఫొటోస్ కొంచెం ఎక్కువ క్వాలిటీ ఉంటాయి కదా, కెమెరా నుంచి తీసింటాం కాబట్టి ఒక 5 MB 4 MB ఉంటాయి. అవి అప్లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. అప్లోడ్ అయిన తర్వాత రివ్యూలోకి వెళ్ళిపోతుంది, ఫేస్బుక్ రివ్యూకి వెళ్తుంది. అంటే మనం పోస్ట్ చేసింది కాపీనా లేకుంటే మన ఓనా లేకుంటే మన ఆల్రెడీ పోస్ట్ చేసింటాం కదా, యాడ్స్ పెట్టింటాం కదా, దాంట్లో ఉన్నదే మళ్ళీ పోస్ట్ చేసామా అనేది అక్కడ అప్డేట్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ 9 నుండి ఇప్పుడు 10 అయిపోయింది. నేను పోస్ట్ చేసినాను, ఇందాక ఒక యాడ్ పెట్టాను కాబట్టి నేను దీంట్లో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, దిస్ లిస్టింగ్ ఈజ్ బీయింగ్ రివ్యూడ్. ఓకేనా ఫ్రెండ్స్, అది రివ్యూలోకి వెళ్ళిపోయింది. నేను 1800 ఎందుకు పెట్టాను అనేది ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతుంటుంది. ఈ ఆఫర్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నేను ఒక అప్డేట్ అయిన తర్వాత అది 5 minutes 10 minutes తర్వాత అది అప్డేట్ అవుతుంది. లైవ్లోకి వెళ్ళిపోయిన తర్వాత కస్టమర్కి విజిబిలిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ రీఎడిట్ చేస్తాను. దాన్ని రీఎడిట్ ఎలా చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 dots ఉందా, ఇక్కడ టచ్ చేసి దాన్ని రీఎడిట్ చేయొచ్చు. ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ ఎడిటింగ్, ఇక్కడ పైనుంచి 1 2 3 4 ఆప్షన్ చూడండి, ఎడిటింగ్ లిస్ట్ ఉందా, దాన్ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైస్ అనేది నేను 1800 పెట్టాను కదా, అక్కడ నేను 750 ఆల్రెడీ ఎడిట్ చేశాను, మీకోసమని 1 రూపీ తగ్గించేస్తున్నాను. అక్కడ మిగతావి ఏమన్నా ఈ లొకేషన్ ఏమన్నా చేంజ్ చేయాలన్నా కానీ మనం చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసేసి కంపల్సరీ ఇక్కడ ఆఫర్ షిప్పింగ్ అనేది ఆన్ చేసుకోండి. ప్రతిసారి ఎడిట్ చేసినప్పుడు అంతా మనకి ఇక్కడ ఆఫ్ అయిపోతుంది అది ఆటోమేటిక్గా.
అది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ పైన రైట్ సైడ్‌లో ఉంది చూడండి పైన. అక్కడ ఛార్జింగ్ ఇండికేటర్ ఉందా అక్కడ సేవ్ చేయంగానే ఇది కూడా మళ్ళీ ఫేస్‌బుక్ రివ్యూలోకి వెళ్ళిపోతుందనమాట. ఓకే. నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తాను స్క్రీన్. చూడండి 749 వచ్చిందా? ఇది కూడా రివ్యూలోకి వెళ్ళిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఆ తర్వాత మనం పోస్ట్ చేసిన తర్వాత 7 డేస్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ చేయగానే మన లిస్టింగ్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఒకటి వాళ్ళే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఏమని వస్తుందంటే ఆల్రెడీ మీరు పోస్ట్ చేసినవి 7 డేస్ కంప్లీట్ అయిపోయినాయి, రిన్యూవల్ చేయండి, మీరు రీన్యూ చేయండి అనేసి ఇక్కడ అప్డేట్ అవుతుంది. అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ క్విక్ యాక్షన్ ఉందా, ఇక్కడ టచ్ చేసి కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకోసం చూపించాలని నేను అదే పనిగా నేను ఒక 2-3 ఉన్నాయి దీంట్లో పెట్టాను. చూడండి బూస్టింగ్ అని ఉంటే పెయిడ్ ఉంటుందన్నమాట. ఇక్కడ పేమెంట్ చేసేసి ఇక్కడ మనం ప్రమోషన్ అని చేసుకోవచ్చు. రిన్యూ ఉంది కదా, రిన్యూ టచ్ చేయండి ఫస్ట్ ఆప్షన్. చూడండి ఇది నేను పోస్ట్ చేసి 7 డేస్ పూర్తయిపోయింది కాబట్టి ఇది రిన్యూలోకి వచ్చింది. రిన్యూ అంటే మళ్ళీ మీరందరూ చూసే ఉంటారు, మనం పోస్ట్ చేసిన తర్వాత 7 డేస్ లేదా 5-7 డేస్ అయిపోయిన తర్వాత దాని ద్వారా మనకు కస్టమర్ నుంచి రిప్లై అనేది అదే అవైలబిలిటీ ఉందా లేదా అని ఎంక్వైరీ కూడా ఏవి ఉండవు. అలాంటప్పుడు ఇలా రెన్యూవల్లోకి వెళ్ళిపోతుంది. ఫేస్బుక్ వాళ్ళు 5 టైమ్స్ ఇలా రెన్యూవల్ అనేది చేసుకునే అవకాశం ఉంటుంది. జస్ట్ ఇలా అలా 1 కూడా చేసుకోవచ్చు. లేదా ఇక్కడ కింద రెన్యూ ఆల్ అని ఉందా అక్కడ కూడా అక్కడ టచ్ చేసి అయిపోతుంది. అది రీపోస్ట్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చేస్తాయి. కొత్తగా యాడ్స్ పెట్టినట్లు కస్టమర్కి అప్డేట్లో ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అక్కడ ఇన్బాక్స్ 100 అని ఉంది కదా, అక్కడ నాకు ఎవరో మెసేజ్ చేశారు మెసెంజర్లో. నేను ఇంకా చెక్ చేసుకోలేదు ఓపెన్ చేసి. అక్కడ నేను మెసెంజర్ గురించి కొంచెం చెప్తానని చెప్పాను కదా, అది కూడా చెప్తాను. మెసెంజర్లోకి వెళ్దాం ఒకసారి. ఇది మెసెంజర్లోకి వచ్చేసిన తర్వాత మెసెంజర్లో మనకు ఆ మార్కెట్ ప్లేస్ గురించి సపరేట్గా ఒక రూమ్ అనేది క్రియేట్ అయిపోతుంది. అక్కడ నుంచి మెసేజ్లు వస్తుంటాయి కదా, కస్టమర్ ఎంక్వైరీ, దాని గురించి సపరేట్గా వస్తుంది. పర్సనల్ అంటే మన ఫేస్బుక్లో ఉండే ఫ్రెండ్స్ చాట్ చేసేది వేరే ఉంటుంది, మార్కెట్ ప్లేస్ నుంచి వచ్చేది వేరే ఉంటుంది అనమాట. చూడండి ఎంక్వైరీ చేశారు ఎవరు, ఎస్ అవైలబుల్. ఓకేనా ఫ్రెండ్స్? ఆ తర్వాత దీంట్లో ఏముంటుందంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి పైన లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో. అక్కడ టచ్ చేయండి. అక్కడ టచ్ చేసిన తర్వాత ఇక్కడ లేబుల్ ఉందా ఫస్ట్ స్టార్టింగ్లో, ఆ లేబుల్ అనేది చార్ట్ లేబుల్ అనేది మనము ఆ కస్టమర్ పేమెంట్ చేశాడా, సిఓడిలో ఉందా, ఏది అనేది పేడా, టు బీ షిప్డా, కంప్లీటెడా, అది లేబుల్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఒకటి చేసి చూపిస్తాను ఇప్పుడు. పెండింగ్ పేమెంట్ చూడండి, ఇక్కడ పెండింగ్ పేమెంట్ అనేది అప్డేట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ రేటింగ్ రిక్వెస్ట్ అనేది ఎనేబుల్ అవ్వలేదు. మనం 5 to 7 ఇట్లా రిప్లేస్ జరిగిన తర్వాత కన్వర్జేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత రేటింగ్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. చూడండి నేను వేరేది చూపిస్తాను, వేరే దాంట్లో చూడండి. ఇక్కడ రేటింగ్ అనేది నేను రిక్వెస్ట్ అనేది సెండ్ చేసినాను. ఓకే, వేరే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసింది చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. ఒకసారి రాలేనప్పుడు మనం ఏం చేయాలంటే 3 డాట్స్
టచ్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ అందులో స్టార్టింగ్లో వస్తుందన్నమాట ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ బయ్యర్ రేటింగ్ కూడా కంపల్సరీ ఇవ్వండి. సెల్లర్ రేటింగ్ వాళ్ళు ఇస్తారు, తర్వాత మనం బయ్యర్ రేటింగ్ కూడా ఇస్తే మనకు అప్డేట్ అనేది తొందరగా అవుతుంది. సెల్లర్ రేటింగ్ అట్లా ఇవ్వకుంటే, మనం బయ్యర్ రేటింగ్ ఇవ్వకుంటే మనకు సెల్లర్ రేటింగ్ అనేది అప్డేట్ అవ్వదు కొన్నిసార్లు, కాబట్టి ఇవ్వండి. ఆ తర్వాత ఈ చాటింగ్ ఉంటుంది కదా, మనం బయ్యర్తో చాట్ చేసింది కంపల్సరీ క్లియర్ చేయొద్దండి. మనం డిలీట్ చేయకూడదు, ప్లస్ కస్టమర్ కూడా డిలీట్ చేయకుండా ఉండాలి. అలా అయితేనే మనకు అప్డేట్ అవుతుంది. ఇది మధ్యలో మనము చాటింగ్ అనేది డిలీట్ చేసామనుకోండి, అది మళ్ళీ మనకు అప్డేట్ అవ్వదు. స్టార్టింగ్ నుంచి అలాగే ఉంచుకోండి. ఆఫ్టర్ డెలివరీ కస్టమర్కి రిక్వెస్ట్ చేసి రేటింగ్ అనేది మనము తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏమంటే, మనం ఇక్కడ యాడ్స్ అనేవి పోస్ట్ చేసి ఉంటాము, చాలా ఉంటాయి. అలాంటప్పుడు మనకు కస్టమర్తో రెస్పాన్స్ అనేది ఎక్కువ ఉండదు. కస్టమర్కి మన యాడ్స్ అనేవి కూడా అప్డేట్ అవ్వదు. అలాంటప్పుడు ఏం చేయండి అంటే, యువర్ లిస్టింగ్స్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళేసి మన దగ్గర ఏవైతే స్టాక్ ఉన్నాయో అవి మాత్రం ఉంచుకోండి. స్టాక్ లేనివన్నీ స్టాక్ అవుట్ మార్క్ చేసేయండి, లేదా అవి పూర్తిగా డిలీట్ అయినా చేయండి. రెండిట్లో ఏదైనా ఒకటి చేయండి కంపల్సరీ. మార్క్ యాజ్ ఏ సోల్డ్ అని ఉంది కదా, అదన్నా టచ్ చేయండి, లేదంటే పూర్తిగా డిలీట్ అయినా చేయండి. ఓకేనా. ఈ 3 డాట్స్ టచ్ చేసేసి థర్డ్ ఆప్షన్ డిలీట్ లిస్టింగ్ ఉందా, చేసేయండి. ఎందుకంటే చాలా యాడ్స్ అయిపోతాయి కదా, మనకు వచ్చే ఫేస్బుక్లో ఫ్రీ యాడ్స్ పెట్టింటాం మనము, ఇవన్నీ చాలా అయిపోతాయి, దండిగిపోతే తర్వాత మన యాడ్స్ అనేవి కస్టమర్స్కి విజిబిలిటీలోకి ఉండవు అనమాట. రెన్యూ చేయము, ఎన్నో పెట్టింటాము, కొన్ని వందల్లో ఉంటాయి కాబట్టి అన్నీ రెన్యూ చేసే అవకాశం ఉండదు. కస్టమర్స్తో చాటింగ్ చేయడం ఏదో దానివల్ల మర్చిపోయింటాము. అవి అప్డేట్లో చేయకుంటే కస్టమర్లోకి విజిబిలిటీ రాదు, మనకు రెస్పాన్స్ ఉండదు కస్టమర్ నుంచి, అదే ఎంక్వైరీ అనేది ఉండదు, కొత్త కస్టమర్లు అనేది జాయిన్ అవ్వరు. మనకు మార్కెట్ ప్లేస్ నుంచి ఎక్కువ బయర్స్ అనే వాళ్ళు వస్తుంటారు కాబట్టి. అక్కడ మనం ఎక్కువ ఉండకుండా అవి డిలీట్ చేస్తూ ఉండండి, అప్పుడు రిన్యూ చేస్తూ ఉండండి. 5 టైమ్స్ పూర్తయిన తర్వాత దాన్ని తీసేసి కొత్తగా మళ్ళీ రీపోస్ట్ చేసుకోండి. అదే ఆ ఐటమ్ మీ దగ్గర రెగ్యులర్ ఉంటుంది, కొన్ని ఎవ్రీగ్రీన్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అవి ఆల్ టైమ్ సేలింగ్ ఉంటాయి కాబట్టి అలాంటివి. లేదు బ్రదర్, నా దగ్గర సామ్సంగ్ కానీ అవి ఫజిల్ కానీ అవి ఏం లేవు. ఇంతకుముందు ఉండే ఒక 5-6 మంత్స్ బ్యాక్ ఉండే సామ్సంగ్, రీసెంట్గా 2 మంత్స్ బ్యాక్ ఫజిల్ కూడా ఉండే, అయిపోయింది. ఇప్పుడైతే ఇవే ఉన్నాయి, ఐ మోడల్లో ఉన్నాయి. IW26 అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ ప్లస్. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, వాట్సాప్లో వచ్చేయండి. ఏమైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. మీకు తెలియని విషయాలు ఏమైనా కావాలన్నా నాకు డైరెక్ట్గా కాల్ కూడా చేయొచ్చు, అదే నెంబర్ కాలింగ్ కూడా ఉంటుంది. ఫ్రీ టైంలో తప్పకుండా నేను కాల్ చేస్తాను, మాట్లాడండి, డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.